బాగు చేసే మాటలు కావాలి, నన్ను బలపరిచే మాటలు కావాలి, నన్ను ఆదరించే మాటలు కావాలి, నన్ను ధైర్యపరిచే మాటలు కావాలి అని ఎంతమంది మీలో ఆశపడుతూ ఉన్నారు. మీ మనస్సులో నుంచి దేవుడితో మాట్లాడండి. దేవా, నాతో మాట్లాడే, నన్ను బలపరచునైనా అని ప్రార్థించేద్దాం. దేవుని వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న సోదరుడు చిన్మయ్య వచ్చి ప్రార్థన చేస్తాడు. స్తోత్రం దేవా, స్తోత్రం 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 ప్రభా. యేసయ్యా, ఎక్కడ 2-3 నీ నామములో కూడి ఉంటారు అక్కడ నువ్వు నన్ను సెలవిచ్చావు. మా మధ్యలో మీరు ఉన్నందుకై నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి కాలములో ప్రభా నీ ఆత్మీయ ప్రాంతములో సంచరిస్తున్నందుకై స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ప్రభా, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు అయా నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఇది నీ సమయము ప్రభువా. నీ వాక్కును పంపి ఇశ్రాయేలీను బాగు చేసినట్లుగానే అయా నీ వాక్కును పంపండి. అయా అది మూలుగుల మట్టుకు దూరి కార్యము చేయుటకు శక్తి కలిగినది కదా ప్రభువా. గొప్ప కార్యమును చేయండి. మాలో ఎక్కడ లోకమును ప్రేమిస్తున్నామో నీ వాక్యం మాత్రమే మమ్మల్ని విడిపించగలదు. ఎక్కడ పాపానికి బానిసై ఉన్నామో నీ వాక్యమే విడుదల చేయగలదు ప్రభా. ఎక్కడ గాయపడి ఉన్నామో నీ వాక్యమే కట్టగలదు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాలంలో ప్రభువా, నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుని నీ బూరగా వాడుకోండి ప్రభువా. పరలోకము నుండి నీ ఉపదేశమును తేటగా అయా మాకు అర్థమవునట్లుగా మీరు మాతో మాట్లాడండి. గ్రహించే జ్ఞానం అందరికీ నీ దయచేయండి ప్రభువా. మంచి నేలగా అయా, మంచి నేల మీద పడిన విత్తనముల వలె అది 30 60 100 ఫలించినట్లుగా సహాయము చేయండి. గొప్ప కార్యము ఈ దినములు కేవలము నీ వాక్యము ద్వారా మేము చూచినట్లుగా సహాయము చేయమని, ఆ లోతైన అయా ఇదిగో నీ లోతైన వాక్యములోనికి మమ్మల్ని నడిపించి బలపరచమని సహాయము చేయమని పరిశుద్ధాత్మదేవా మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ అయా నీ వాక్యము కొరకు కనిపెట్టుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Yeah.
ఎందుకే ఇలా ఈ లోకముకై తొందరపడతా, ఈ లోకముకై తొందరపడతా. ఎవరు ఉన్న నీకు ఏది లేకపోయినా, ఏది ఉన్న నీకు ఎవరు లేకపోయినా, నజరేయుడైన యేసు నీకున్నాడు. తన రక్తము నీ కొరకై చిందించాడు. నజరేయుడైన యేసు నీకున్నాడు. తన ప్రాణము నీ కొరకై అర్పించాడు. అడుగో యేసురాలైనదా, ఆనంద స్థలముకు కొనిపోదువి. అది నీ నివాసం, అది నిత్య జీవం, అది నీ నివాసము, అది నిత్య జీవం. నా ప్రాణమా ఎందుకే ఇలా? స్తోత్రమయ్యా. నీకు తెలియది నీ జీవమే పాటిది, ఎంతసేపు కనబడు అంతలో మాయమై ఆవిరంటిది. నీకు తెలియది నీ జీవమే పాటిది, అంతసేపు కనబడి అంతలో మాయమై ఆవిరంటిది. నా ప్రియుడా, నన్ను కోరిన నాగనుడా. అందరు కూడా చెప్తారు, యేసయ్యా నా ప్రియుడా, నన్ను కోరిన నాగనుడా. శాశ్వత ప్రేమ నిత్య కృపను నేను పాడెదను. శాశ్వత ప్రేమ నిత్య కృపను నేను పాడెదను. మనం పొందుకున్న వాక్యాన్ని చదువుకుందాం. ఆ వాక్యమును చదువుకొని మనము ముందుకు వెళ్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 32-33 వచనాన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక అన్య రాజు, నెబుకద్నెజరు అనే రాజు అంత్య దినాలలో జరగబోయేటువంటి సత్యాన్ని అతడు పొందుకున్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత, అంటే తన పరిపాలనలో ఎలా ఉంటుందా అని అతడు తలస్తున్నప్పుడు
దేవుడు అతనికి కలలో ఒక మనిషి ప్రతిమ రూపం నిలిపి ఆ ప్రతిమ భాగములలో ఒక్కొక్క లోహం అనగా శిరస్సు, తల అనేది బంగారుతోను, తన భుజములు, రొమ్ము వెండితోను, తన ఉదరము, తొడలు ఇత్తడితోను, కాళ్ళు ఇనుపవిగాను, పాదములలో మట్టి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దాని అర్థము వేరేది అయినప్పటికీ, రాజ్యములను గురించిన సత్యం అయినప్పటికీ, అందులో ఒక ఆత్మీయమైనటువంటి కోణములో ఈ 3 దినముల కొరకు ఆత్మదేవుడు మనకు ఇచ్చిన మాటలను ధ్యానిస్తూ ఉంటున్నాం. అందులో మొట్టమొదటిది మానవుని యొక్క నైతిక స్థితి. ప్రారంభంలో దేవుడు సృష్టించినప్పుడు ఎలా ఉన్నింది, చివరికి ఆ మానవుని యొక్క స్థితి ఏ స్థితికి దిగజారిపోయింది అని మనము మొదటి దినాన ధ్యానం చేశాం. రెండవ దినమున లోకము గురించి మనము ధ్యానించినాము. ప్రారంభములో ఈ భూమి ఎలా ఉన్నింది, పాపము అనంతరం చివరికి దినము వరకు ఎంతగా దిగజారిపోయిన ప్రపంచాన్ని లోకాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మీరు రాత్రి ఆ మాటలు విని ధ్యానిస్తూ లోకము దాని భోగము గతించునన్నటువంటి ఆ మాటలు మీరు ధ్యానించి ఉంటారని నేను నమ్ముతున్నాను. ఈ రాత్రి మరి లోకములో ఉన్న మనుషులు దిగజారిపోతున్న స్థితి, ప్రపంచము దిగజారిపోతున్న స్థితి మనం చూసాం. అయితే ఈ లోకములో వేరు చేయబడినటువంటి వారు, మనుషులలో వేరు చేయబడిన వారు, తన కొరకని ఎంచుకొనినటువంటి వారు, ఆత్మీయులు అని పిలువబడుతున్న వారు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నవారు ఎలా అయిపోతున్నారు, చివరికి ఈ ఆత్మీయ జీవితంలో ఉన్నవారు ఏ స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు అనేది మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినం మనము కొన్ని విషయాలలో, కొందరి జీవితాల్లో ఉన్నటువంటి ఆ విషయాలను మనం ముందు ఉంచుకొని మనము యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ, ఆయన రాకడ అతి సమీపముగా ఉండగా మనలను మనము సరి చేసుకొని మన జీవితాన్ని బాగు చేసుకొని ఆయన కొరకు సిద్ధపడడానికి మనం తీర్మానం చేసుకుందాం. నిన్నటి దినాన ఆత్మదేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను మనకు చూపించినాడు. సాతానుడు వానికున్న శక్తి ఏమిటనంటే సత్యాన్ని నమ్మనివ్వడు, అబద్ధాన్ని నమ్మేటట్టుగా చేస్తాడు. అయితే దేవుని ఏర్పాటులో ఉన్నవారు, చదవండి 2వ దెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను సత్యమును నమ్ముట వలనను
రక్షణ పొందుటకు దేవుడు మిమ్మును ఆది నుండి ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు దేవుని సత్యాన్ని ఏం చేస్తారు? అంగీకరిస్తారు. వారిని దేవుని ఆత్మ పరిశుద్ధపరచడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇది దేవుడు ఏర్పరచుకున్న వారిలో ఉండే ఒక కార్యం. ఆ విధంగా దేవుని వాక్యము మీరు విశ్వసించినట్లు, దేవుని వాక్యమని అంగీకరించినట్లు, అలాగనే వాక్యము ద్వారాను దేవుని ఆత్మ ద్వారాను మీరు పరిశుద్ధపరచబడుటకు ఆత్మదేవుడు మన మధ్యలో కార్యము చేయనుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. పాత నిబంధనలో ఒక సంఘం ఉంది. క్రొత్త నిబంధనలో ఆది సంఘం అని పిలువబడుతున్న ఈ రెండు సంఘములు, అరణ్యములో నడిచినటువంటి ఇశ్రాయేలు ప్రజలను స్టెఫను మాట్లాడుతున్నప్పుడు అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 38వ వచనములో మనం చదివినట్లయితే అరణ్యములో సంచరించిన సంఘము అని అంటున్నాడు. ఆ పదం వరకు చదవండి. అరణ్యములోని సంఘమందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలు సంఘము అని క్రొత్త నిబంధనలో ఒక పిలుపు మనం చూస్తూ ఉంటున్నాం. మనకందరికీ మరి ఈ సంఘము అని పిలువబడిన ఈ మాటలో అర్థమయ్యేది ఏంటంటే దేవుని ప్రజలు, దేవుని ప్రజలు లేక దేవుడు ఎన్నుకున్న ఆత్మీయమైన ప్రజలు. నిజంగా దేవుడు అబ్రహాము అనేటువంటి ఒక విశ్వాసము కలిగిన వాణిని ఈ గొప్ప జనమునకు మరి పితరుడుగా, ప్రారంభమైనటువంటి వ్యక్తిగా దేవుడు ఎన్నుకున్నాడు. మరి ఈయన జీవితంలో, ఈయన యొక్క అనగా అబ్రహాము జీవితంలో తన విశ్వాసం అనేది ఎంత పరిపూర్ణమైనదిగా ఉందో, ఆ పరిపూర్ణమైన విశ్వాసాన్ని అనగా క్రియలతో కూడిన విశ్వాసాన్ని యాకోబు పరిపూర్ణమైనదిగా మనకు తెలియజేస్తా ఉంటున్నాడు క్రొత్త నిబంధనలో. కాబట్టి ఈ విశ్వాసములోనే నడిచినటువంటి తన కుమారుడైన ఇస్సాకు, ఈ విశ్వాసములోనే నడిచిన ఇస్సాకు కుమారుడైన యాకోబు, ఈ యాకోబే 12 మంది కుమారులను కలిగిన వాడుగా, దేవుడు ఎన్నుకున్నటువంటి 12 వంశముల, గోత్రముల విశేషమైనటువంటి, విస్తారమైనటువంటి, జనమైనటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాము. అనగా అబ్రహాముతో ఒకనితో నిబంధన చేసినటువంటి దేవుడు లక్షల కొలది ఉన్న ఈ ప్రజలతో ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. చూసారా, అంత గొప్ప జనమును దేవుడు అనాదిలోనే ఏర్పరచుకున్నాడు. ఆ జనమును ఎలా ఏర్పరచుకున్నాడంటే ఈ భూమి మీద ఉన్న జనమందరిలో తన జనమని పిలుచుకోవడానికి, తన సొత్తని పిలుచుకోవడానికి, తన యొక్క వధువుని పిలుచుకోవడానికి కూడా దేవుడు ఇష్టపడ్డాడు. తన రాజ్యము, తన యాజక సమూహం అని పిలుచుకోవడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ జనాన్ని దేవుడు అలా ఏర్పరచుకొని నడిపించే ఆ సమయంలో మరి వారు యోసేపు అనగా యాకోబు కాలంలోనే 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. మీకందరికీ ఈ విషయం తెలుసు. అయినప్పటికీ మరి మన జ్ఞాపకం కోసం దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. మన ధ్యానం కొరకు వీటిని మరలా నెమరు వేసుకోవడం అనేది మన కంటి ముందుకు, మన మనసుకి దాన్ని తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ కాలములో అనగా యోసేపు కాలంలో ఉన్నటువంటి ఫరో
దేవుని మాటను దైవజనుడిగా ఒక ప్రవక్త వలె మాట్లాడినటువంటి యోసేపు మాటను, దేవుని మాటను గౌరవించి యోసేపును ఆ దేశములో తనంతటి వానిగా చేసి ఆ దేశమును తనకు అప్పగించినాడు. చూసారా, నిజంగా దేవుని ప్రజలను చేర్చుకున్నాడు, దేవుని మాటను గౌరవించాడు. ఆ దేవుని ప్రజల యందు అతడు సంతోషిస్తూ మరి అన్నిటినీ, ఆ రాజ్యములో ఉన్నటువంటి వాటన్నిటిని ఆ ఆలోచనకు అప్పగించినాడు. ఎప్పుడైతే ఆ ఫరో దేవుని మాటను గౌరవించాడో, దైవజనుని గౌరవించినాడో, ఇప్పటి వరకు ప్రపంచంలో అనేక రాజ్యములతో కూడినటువంటి సామ్రాజ్యము, మొట్టమొదటిగా ఏర్పడిన సామ్రాజ్యములలో ఐగుప్తు దేశం ఒకటి. ఎందుకు అంత గొప్ప రాజ్యముగా ఐగుప్తు అని చిన్న రాజ్యాన్ని సామ్రాజ్యముగా దేవుడు ఎందుకు మార్చినాడంటే కారణం అదే. దేవుని మాటను ఆ ఫరో రాజు గౌరవించాడు, విశ్వసించాడు. ఆ మాటకు అతడు లోపడ్డాడు, తన ప్రజలను లోపరిచినాడు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఈ రాత్రి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసము అనే విషయములో దేవుడు సంతోషించే విశ్వాసము, దేవునికి ఇష్టమైన విశ్వాసము ఏంటో తెలుసా? దేవుని మాటను నమ్మడమే. హల్లెలూయా. ఏం చెప్పండి? అందరు చెప్పండి. దేవుని మాటను నమ్మే విశ్వాసం మనకు ఉండాలి. కొంతమంది విశ్వాసులు ఉంటారు, దేవుడు వాక్యము ప్రకటింపబడుతున్నప్పుడు ఎక్కడ లేని నిద్ర వాళ్ళకు ఉంటుంది. ఏం చెప్పండి? వాళ్ళకి ఇంకెక్కడా నిద్ర రాదు. దేవుని సన్నిధిలో కరెక్ట్గా వాక్యము ప్రారంభమయ్యేటప్పుడే వాళ్ళకి నిద్ర వస్తుంది. ఆ చిన్నతనంలో నేను బాప్టిస్ట్ మందిరానికి వెళ్ళేవాడిని. మా సంఘ పెద్దలు ఉంటారు కదా, కమిటీ మెంబర్స్. ఆ కమిటీ మెంబర్లో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన, మా సంఘం చాలా పెద్దది. మీరు ఎవరైనా నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ కాడ ఉండే బాప్టిస్ట్ చర్చికి చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద సంఘం అని. ఆ సంఘంలో సభ్యుని నేను. అక్కడ కానుకలు పడతారు. కానుకలు ఎవరంటే వాళ్ళు కానుకలు పట్టడానికి లేదు, ఆ కమిటీ మెంబర్లే ఆ కానుక సంచి తీసుకొని పోయి కానుక పట్టాలి. ఎందుకనంటే వాళ్ళు దానికని నిర్ణయించబడ్డారు అంతే, సంఘ పెద్దలుగా. మరి నేను చెప్పేటువంటి పెద్ద ఆయన పేరు, మేమంతా సామ్యుల్ తాత అంటాం, పప్ప అంటాము ఆయన్ని. ఆయన పెద్ద బైబిల్ తెస్తాడు ఆ రోజుల్లోనే. ఇప్పుడు ఉండేది మనకి సైజు చిన్నది, పెద్దదే. ఆయన పెద్ద అక్షరాలతో ఉండే బైబిల్ తెస్తాడు. చర్చికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు వాక్యం ప్రారంభిస్తాడు. ఆయన రిటైర్డ్ టీచర్ అన్నమాట. ఆయన చాలా పెద్దోడు కాబట్టి పళ్ళన్నీ రాలిపోయినాయి ఆయనకి. ఈ బుగ్గలను లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. అంటే ఆయన్ని నేను కామెంట్ చేయడం కాదు, చెప్తున్నా. నేను మనసులో బాధ మీ ముందు చెప్పకపోతే ఇంకెవరి ముందు చెప్పాలి చెప్పండి, అందుకని చెప్తుంటా. దేవుని ఇష్టంటి వాళ్ళు ఉంటారని నేను చెప్పేది. కరెక్ట్గా పాస్టర్ గారు వాక్యము స్టార్ట్ చేస్తాడు, కొంచెం సేపు అట్లా చూస్తాడు పాస్టర్ని. అది కూడా ఆడ కూర్చుంటాడంటే ముందు బెంచ్లో కూర్చుంటాడు, లేకపోతే రెండో బెంచ్లో కూర్చుంటాడు ఆయన. ఇక పాస్టర్ గారు ప్రార్థన చేసి వాక్యం చెప్పిన 2-3 నిమిషాల కట్ట వాళ్తుంది అంతే. మా చర్చిలో అందరి కింద కూర్చునే అలవాట్లేదు, అందరికి బెంచ్లే కరెక్ట్గా వాల్చేస్తాడు తలకని. ఇక చూడండి, ఆ బోసి నోరులో నుంచి
వచ్చేటువంటి గురక చర్చిలో అది ఏమి విచిత్రమనంటే, అది అద్భుతమైన విచిత్రం. ఏందనంటే, పాస్టర్ గారు వాక్యము చెప్పి దేవుడి మాటలు మన జీవిత వినికిట్లు ఆశీర్వదించును గాక అని అనగానే కళ్ళేస్తాడు. ఎందుకంటే వాక్యం అనంతరము కానుకలు పట్టే పని అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి పాస్టర్ గారు ఎవరైనా ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు ఎవరైనా నిద్రపోతుంటే పాస్టర్ గారికి బాధ కదా, బాధ కాదా చెప్పండి? నా మాటలు వీళ్ళు వినేటట్టుగా లేవా? దేవుని వాక్యము ఇలాగ వస్తుందా? నిద్రపోయేటట్లుగా జోలపాట్లాగా ఉందా? వాళ్ళకి ఇంత అవమానమా? నా మాటలు వాక్యం అంటే వీళ్ళకి ఇంత లెక్కలేదా అని పాస్టర్ గారు ఆ యొక్క మొహాలు చూస్తా చెప్తా ఉంటాడనమాట. ఆ నిద్రపోయే వాళ్ళని చూస్తే ఆ పాస్టర్ గారికి మళ్ళీ ఎట్ట చేయాలా? ఆపి వాళ్ళని హెచ్చరించి లేపుతామనంటే మీరు చెప్పండి సార్ అనంటే ఏం చేయాలా? అందుకని పాస్టర్ గారు బాధ అంకే ఎట్ట మనసులోనే పెట్టేసుకుని వాక్యం చెప్తా ఉంటాడు. ఒకసారి ఒక పాస్టర్ గారికి ఇక మనసులో దాన్ని ఉంచుకోలేక ఎట్టయినా ఈ నిద్రపోయేటువంటి కమిటీ మెంబర్లకి ఒక హెచ్చరిక చేయాలని చెప్పేసి ఆయన ఏం చేసినంటే వాక్యం చెప్తూ 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 మీలో పరలోకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెంటనే లేచి నిలబడండి అని అన్నాడు. అప్పుడు చర్చిలో అందరూ వాక్యం వింటున్నారు. వాక్యం విని పరలోకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు లేచి నిలబడనగానే అందరు సంఘం అంతా లేచి నిలబడ్డారు. లేనిది ఎవరంటే ఈ కమిటీ మెంబరే, లేనిది కమిటీ మెంబర్సే. అందరూ లేచిన అలికిడి నిలబడి ఉన్న స్థితి ఏదో జరిగిందని టక్కట్టు చూసినారు. అందరు లేచి నిలబడ్డారు. అందరు కూడా ఇట్టే చూసినారు. ఈ టైంలో మనం లేస్తే బాగుండదని చెప్పేసి పాస్టర్ గారు కూర్చొని అన్నారు. ఆ టైంలో వీళ్ళు కూడా కొంచెంసేపు అట్లా అలర్ట్గా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకున్నారు, రే సార్ పాస్టర్ గారు లేచి నిలబడి అనగానే టక్కని మనమేమో అందరికన్నా ముందు లేయాలి, ఎందుకంటే మనం కమిటీ మెంబర్స్ పెద్దోళ్ళు, సంఘ పెద్దలు, మనం గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఒకరికొకరు చెప్పుకున్నారు. అట్టాగే పాస్టర్ గారు మాటలు విన్నారు. వాక్యం చెప్తా ఉన్నాడు. మధ్యలో వీళ్ళు మళ్ళా జారుకున్నారు. వీళ్ళు ఎప్పుడైతే జారుకున్నారో కొంచెం అట్ట నిద్ర మొత్తులో కట్ట ఎప్పుడైతే అన్నారో మీలా నరకానికి పోవాలనుకున్నా లేచి నిలబడండి అని అన్నారు. వీళ్ళకి వినబడింది ఏంటంటే లేచి నిలబడండి, ఎక్కడికి పోవాలని అనేది వినబడాల. అంటక్కంట లేచి నిలబడ్డారు. సంఘస్థులు అందరూ కూర్చోండారు. సంఘస్థులందరూ కూర్చోండారు. ఈ కమిటీ మెంబర్స్ మాత్రమే లేచి నిలబడ్డారు. అట్టాగనా దేవుడు వాక్యం వినేది? చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్కు మీద మనకి ఎంత విలువ ఉంటుందో, దేవుని వాక్కుకి మనం ఎంత విలువిస్తామో మన జీవితం అంత విలువగా దేవుడు మారుస్తాడు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు వాక్యం మన ఇళ్ళల్లో కాదు, దేవుడు వాక్యం మన లేత హృదయాలలో ముద్రించబడాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు వాక్యం మనకు జ్ఞాపకంలో ఉంటే చాలు, ఇంకేం జ్ఞాపకంలో లేకపోతే పర్వాలేదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నాకు దేవుడు ఈ కాలంలో ఒక చిన్న ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ కాలంలో ఒక చిన్న ఆశీర్వాదం, అదేంటంటే కొంచెం మతిమరుపు అన్నమాట. ఏం చెప్పండి? గట్టి చెప్పండి. నేను ఆశీర్వాదం అని చెప్పేదాన్ని మీరేం బాధపడబాకండి. ఎందుకనంటే నేను ఆలోచన చేసిన, మనం అనవసరంగా టెన్షన్ పడకుండా, బాధపడకుండా, మనం కోపగించుకోకుండా, దిగులు పడకుండా, అవి ఏవి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? అదే నాకు ఇచ్చింది దేవుడు. అందుకే చెప్పింది ఆశీర్వాదం అని. దేవుని కృప ఏంటంటే దేవుని వాక్యం ఒక్కటే దేవుడు నాకు జ్ఞాపకం పెట్టాడు. అమ్మ అది కానీ మర్చిపోతే ఇంకేమిలే. ఇంకా ఇది మర్చిపోయామంటే మనకు జీవితమే లేదు. ఇది మాత్రము నా మైండ్లో నేను చచ్చిపోయేంత వరకు నా మనసులో ఉంటే చాలు.
ఏది? దేవుని వాక్యం. ఇది ఒక్కటే నా మెమరీలో ఉంటే చాలు, ఇంకేమి గుర్తు లేకపోయినా పర్వాలేదు. దేవుడు వాక్యం మాత్రం నా మెమరీలో ఉంటే చాలు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలుగా మారడంలో వాళ్ళు చేసిన మొదటి పని ఏమిటంటే దేవుని మాట వాళ్ళు గౌరవించడం. ప్రారంభ దశలో ఆ జనులను దేవుడు ఏర్పరచుకున్న తర్వాత వారు చేసిన పని ఏమిటనంటే దేవుని మాటను వాళ్ళు ఆలకించడం. నేను ఈ మాటలు ధ్యానిస్తా ఉన్నా. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు కదా. ఈ దేవుని ప్రజలు వాళ్ళ ప్రారంభ దశలో ఏ విధంగా ఉన్నారు అనేది నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనలే మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. చూడండి, వారి కష్టాలు వచ్చినాయి. మరి ఐగుప్తులో యోసేపు కాలంలో ఉన్న రాజు పోయినాడు. తర్వాత చాలా కాలం తర్వాత ఐగుప్తుని వెళ్ళినటువంటి ఇంకొక రాజు వచ్చినాడు, యోసేపుని ఎరగని రాజు. అతని కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు లక్షల కొలది ప్రజలుగా మారిపోయినారు. అతనికి ఒక భయం వచ్చేసింది. శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఆ శత్రువులతో ఏకీభవించి మరి మన రాజ్యాన్నే నాశనం చేసేస్తారేమో, ఈ ప్రజలను ఎలాగైనా మన స్వాధీనంలో ఉంచుకొని ఉండాలి, వీళ్ళు మన యొక్క చెప్పు చేతుల్లో ఉండాలి, దానికి మనం ఏం చేయాలి అనంటే ఈ దేశంలో వీళ్ళకి స్వతంత్రత ఇవ్వకూడదు, ఈ దేశంలో వాళ్ళ మీద మనం వెట్టి చాకిరి చేయించాలి అని వాళ్ళ మీద భయంకరమైనటువంటి వెట్టి చాకిరి పనిని పెట్టినారు. అందులో ఒక పని ఏంటంటే రాజు, ఆ ఫరో రాజు ఐగుప్తుకి ఒకే ఒక నది, మీకు అందరికి తెలుసు అనుకుంటాను, నైలు నది. ఆ నైలు నది ప్రపంచంలో ఎక్కడ ఎండిపోయినా సరే ఆ నైలు నదిలో నీళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎండదు. అందుకే మంచి ఆహారము కలిగినటువంటి ప్రదేశము ఐగుప్తు దేశం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఐగుప్తు దేశంలో పండేటువంటి ఆహారానికి నిల్వ ఉండడానికి రామసేతు అనేటువంటి ప్రదేశంలో గోడౌన్స్ కట్టడానికి ఈ పనిని ప్రారంభించినాడు. ఉన్న కొట్లు పెద్దవి చేద్దాం అని ఇశ్రాయేలుకి ఆజ్ఞ ఇచ్చి మీరు ఇటుకలు తయారు చేయాలి, రాళ్ళను తయారు చేసి రోజుకి ఇంతని మీరు ఇవ్వాల్సిందే అని చెప్పినారు. ఆ ఇటుకలతో ఆ యొక్క గోడౌన్స్ కట్టినారు. చూసారా, ఆ కట్టే సమయంలో ఇశ్రాయేలుల మీద పెట్టినటువంటి ఆ వెట్టి చాకిరి వాళ్ళు భరించలేకపోతున్నారు. తినడానికి సమయం లేదు, సంతోషంగా నిద్రపోవడానికి లేదు, కుటుంబంతో ఉండడానికి లేదు. ఇలాంటి పరిస్థితిలో మరి రాజుకు ఒక ఆలోచన వచ్చింది, ఇశ్రాయేలులో ఇంకా మగ జాతి రావడానికి లేదు అని అక్కడ ఉన్నటువంటి ఈ ఏఎన్ఎం నర్సులకి ఏం చేస్తున్నాడు, కాన్పు చేసేటువంటి వారికి చెప్పినాడు అన్నమాట, ఇశ్రాయేలులలో కాన్పు పీటల మీద ఎవరైనా మగబిడ్డను కంటున్నప్పుడు అవన్నీ అక్కడ చంపేసేయండి అని చెప్పినాడు. చూసారా, అంత భయంకరమైపోయినాడు. దేవుని ప్రజల మీద అసహ్యము వచ్చేటువంటి రాజు తయారయ్యాడు. ఇప్పుడు ఆ ప్రజలు ఆ దేశంలో దేవుని దగ్గర ఏడ్చినారు, దేవా మా పితరుడైన అబ్రహాముతో నువ్వు చెప్పావు 400 ఏళ్ళు మేము బానిసలై ఉంటామని, తాను దేశము కాని దాంట్లో మేము ఉంటామని మీరు చెప్పారు. సమయం అయిపోయింది, మమ్మల్ని రక్షించయ్యా, కాపాడయ్యా అని చెప్పినారు. అప్పుడు దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు. మోషేను ఏర్పాటు చేసుకుని, ఇదిగో ఈ మిద్యాను దేశంలో ఈ పర్వతం దగ్గరికే వీళ్ళు వచ్చి ఆరాధిస్తారు, ఈ పనిని చేయడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఐగుప్తు నుండి వాళ్ళందరినీ తీసుకురావాలి అని చెప్పినాడు. నిజంగా అతనికి సహాయముగా అహరోను నిలబెట్టినారు. 10 తెగుళ్ళు ఏమైంది, ఐగుప్తులోనికి వచ్చినాయి. చివరి తెగులు, దేవుడు పెట్టిన తెగులు ఏంటంటే ఐగుప్తులో ఉన్నటువంటి దాసుడు మొదలుకొని రాజు వరకు ఉన్నటువంటి ప్రతి ఇంటిలో ప్రథమ ఫలము మొదటి వాడు అనబడిన వారందరూ కూడా మరణించినారు. దానికి ముందు ఆ రాత్రి జరగబోయేటువంటి విషయానికి
దేవుడు ఆ మోషే అహరోనులతో చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఇదిగో ఈ ప్రజలతో చెప్పు, ఈ రాత్రి తమ మందలో ఉన్నటువంటి దానిని గొర్రె పిల్లలు తీసుకుని వచ్చి వాళ్ళు వధించి ఏం చేయాలి? ఆ రక్తాన్ని తీసుకొని ఇంటి ద్వారబంధం మీద పూసుకోవాలి. పొంగని రొట్టెలు తయారు చేసుకొని, పులియని రొట్టెలు తయారు చేసుకొని, వాళ్ళు వధించినటువంటి దానితో వాళ్ళు వండుకొని ఆ రాత్రి వాళ్ళు సంతోషంగా ఉండమని చెప్పు. తలుపులు వేయమని చెప్పు. ఇశ్రాయేలీయుల ఇళ్ళకి ఈ రక్తము పూయబడాలి. ఖచ్చితంగా ఈ రాత్రి ఐగుప్తులో సంహారపు దూత రాబోతున్నాడు. ఏ ఇంటి మీద ఆ రక్తం ఉండదో ఆ ఇంటిలో మరణం ఉంటది. కాబట్టి ఈ హెచ్చరిక ఇశ్రాయేలీయులకందరికీ చెప్పు అని అన్నాడు. చదవదా? నిర్గమకాండం 12వ అధ్యాయం 27, 28 వచనాలను చదువుదాం. త్వరగా చదవండి. ఆ యెహోవాకు పస్కా బలి అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూసారా? నిజంగా దేవుని ప్రజలు ప్రారంభంలో వింటున్నారా? ఇశ్రాయేలు ప్రజలు ప్రారంభంలో ఎవరు మాట్లాడినారు చెప్పండి? గట్టిగా చెప్పాలి. అందరు గట్టిగా చెప్పాలి. ప్రతి ఒక్కరు చెప్పాలి. ఎవరు మాట వినడానికి ఇష్టపడ్డారు చెప్పండి? నిజంగా ఈ ప్రజలు దేవుని మాట వినడానికి తీర్మానం చేసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజల్లో ప్రారంభంలో ఎలాంటి ఆత్మీయ స్థితి ఉంది? బహుశా మనం ఆలోచన చేద్దాం. వాళ్ళు ఇంకా ఐగుప్తులోనే ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఐగుప్తులో ఇటువంటి భయంకరమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఐగుప్తు రాజు పంపించేస్తాడు, కాబట్టి మీరు ఈ పని చేయండి అని చెప్పగానే ఆ కష్టములో ఉండి ఆ కష్టములో నుంచి విడుదల పొందడానికి వారు ఒకవేళ దేవుని మాట విన్నారా అని ఆలోచన చేస్తే లేదు. ఇశ్రాయేలీయులను ఆ ఐగుప్తు నుండి తీసుకొని వెళ్ళి ఆ ఎర్ర సముద్రమును దాటింప చేసి వారిని సీనాయి పర్వతం దగ్గరికి తీసుకుపోయినాడు. అప్పుడు దేవుడు వాళ్ళని అడిగినాడు, మీరు ఈ భూమి మీద నా స్వకీయమైన జనముగా, నా సొంత జనముగా ఉండడానికి, మీరు నా సొత్తుగా ఉండడానికి నేను మీకు ఇచ్చేటువంటి ధర్మశాస్త్రాన్ని, నేను మీకు ఇచ్చేటువంటి కట్టడలను, నేను మీకు ఇచ్చేటువంటి న్యాయ విధులను అనుసరించి నడుచుకుంటారా? అలా మీరు కానీ నడుచుకున్నట్లయితే ఇక మీరు ఈ సమస్త జనములలో, భూమి మీద ఉన్న సమస్త జనములలో మీరు నా సొత్తు స్వకీయ జనముగా మారుతారు. అప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏక స్వరముతో నిర్గమకాండం 19వ అధ్యాయం 8వ వచనము చదవండి. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. అలాగనే మనం 24వ అధ్యాయం 3వ వచనములో చదివినట్లయితే ఆ ప్రజలు మరల దేవుని దగ్గర అదే మాటను తెలియజేసినప్పుడు
బలులలో చిందించినటువంటి రక్తాన్ని తీసి ఆ ప్రజలను దేవునికి నిబంధన ప్రజలుగా మార్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రజలు ఎలా దేవుని ప్రజలు అయ్యారనంటే, దేవుని వాక్యమును, దేవుని మాటను మేము అనుసరించి నడుచుకుంటాము, వాక్యమును మేము అనుసరించి నడుచుకుంటాము అని వాక్యమును బట్టి, దేవుని మాటను బట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎలా మారినారు చెప్పండి? దేవునికి తన యొక్క స్వకీయమైన జనముగా మార్చబడ్డారు. దేవునికి ఒకసారి గట్టిగా చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. చూడండి, ఇప్పుడు దేవుని ప్రజలకు ఏది ఇష్టమో, ఏది ఇష్టమైంది? దేవుని వాక్యం. దేవుని బిడ్డలకు ఇప్పుడు ఏది ఇష్టమైంది చెప్పండి? ఏ వాక్యము వారు ఇష్టం పడినటువంటి దేవుని వాక్యము ప్రకారం నడుచుకోవడానికి తీర్మానం చేసుకున్నారు. మేము అట్టే జీవిస్తాం, అలాగనే జీవిస్తాం, నువ్వు చెప్పినట్లే జీవిస్తాం అని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద చూపిన ప్రేమ, లేక ఆదిలో వారు దేవుని ఎడల ఉన్న జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తూ, మనము ప్రారంభములో ఎలా ఉన్నామో, మనము ప్రారంభంలో వాక్యం మీద మన మనసు ఎలా ఉన్నింది, ప్రారంభంలో వాక్యమునకు మనం ఎలా భయపడ్డాము, ప్రారంభంలో వాక్యము ప్రకారం చేయడానికి మనం ఎలా జీవించాము, నిజంగా ఆ ప్రారంభ స్థితిలో వాక్యము కొరకు మనం ఎలా ఉన్నాము అనేది మనం ఆలోచన చేద్దాం. వాక్యాన్ని మనము మన జీవితంలో ఎంత స్థానంలో ఉంచుకున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటూ ఉందాం. నిజంగా ప్రారంభ స్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు వాక్యమును, అంటే దేవుని మాటను వాళ్ళ జీవితంలో శిరసా వహించడమే కాకుండా, అంగీకరించడమే కాకుండా, ఆ మాటల ప్రకారం మేము చేస్తామని మూకుమ్మడిగా ఏక స్వరముతో దేవునికి మాట ఇచ్చినారు. మరి చేశారా లేదా అనంటే, ప్రారంభంలో ఏ మాత్రం తప్పిపోకుండా చేసినారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో రెండు ముఖ్యమైనది. అదేంటంటే, మొట్టమొదటిది నీ దేవుడైన యెహోవాను సేవించాలి, అంటే ఆరాధించాలి. దేవునికి ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి, నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయాలి? ఆరాధించాలి, లేకపోతే ప్రేమించాలి. ఇవన్నీ దానికి సంబంధించిందే. నువ్వు దేవుని ప్రేమించాలి, నువ్వు ఆరాధించాలి, నువ్వు దేవునికి పరిచర్య చేయాలి అని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పినప్పుడు, ఆ ఇశ్రాయేలీయులు వారి ఎదుట దేవుని ఆరాధన కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు వారికి ఒక మందిరము, అంటే అది గుడ్డలతో తెరలతో ఉన్న మందిరం, దాని పేరు ప్రత్యక్షపు గుడారం. ఆ గుడారమును తయారు చేయడానికి మోషేకి దేవుడు ఆజ్ఞాపించాడు. అది మొత్తం ఎలా కనబడుతుందంటే, దేవుడు ఒక పర్వతానికి తీసుకుపోయి మోషేతో చెప్తున్నప్పుడు, పరలోకం యొక్క నీడ పరలోకం లాగానే ఉంది, అంటే పరలోకం 3 భాగాలు ఉన్నట్టుగా ఉంది. ఆ 3 భాగాల మందిరాన్ని దేవుడు మోషేకు చూపించినాడు, ఎలా చేయాలో మొత్తం చెప్పినాడు. అప్పుడు మేము దేవునికి చేస్తామన్న ప్రజలు చూసారా, ఆ పరిచర్యకై మోషే చెప్పినట్లుగా చేయడానికి ముందుకొచ్చినారు. దేవునికి ఒకసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆ మనుషులు దేవుని మందిర విషయంలో చాలా తీవ్రంగా ప్రయాసపడ్డారు. అందులో ఏంటో తెలుసా, మరి ఆ మందిరము ఎలా నిర్మించాలో దేవుడు చెప్పినాడు, ఆ మందిరానికి ఏమేమి కావాలో దేవుడు చెప్పినాడు. చెప్పినవన్నీ మోషే వచ్చి ఆ ప్రజలతో చెప్పినప్పుడు, ఆ ప్రజలు దేవుని మందిరము కొరకు ఏం చేస్తున్నారంటే, ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు దేవుడు చెప్పాడు, అబ్రహాముతోనే చెప్పాడు, మోషే ద్వారా కూడా ఇశ్రాయేలుతో చెప్పినాడు, మీరు ఇప్పుడు వెళ్ళండి, ఐగుప్తుల దగ్గరకు వెళ్ళండి అనగానే, ఐగుప్తులో దుఃఖముతో, బాధతో, భయముతో ఉన్నటువంటి ఆ
చేస్తున్నారంటే, ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచి బయటకు వచ్చేస్తున్నప్పుడు వాళ్ళు బంగారు ఇచ్చినారు, వెండి ఇచ్చినారు, ఇత్తడి ఇచ్చినారు, విలువైన వస్త్రాలు ఇచ్చినారు. వాళ్ళకి ఇవ్వని వస్తువు అంటూ లేదు. అనేకమైనటువంటి వస్తువులతో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచి బయటకు వచ్చినారు. గొప్ప సంపదతో వచ్చినాడు. ఇప్పుడు మోషే వారితో చెప్పినాడు, మందిరమును నిర్మించు అని చెప్పగానే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే, మందిరమును నిర్మించడానికి పురుషులు, స్త్రీలు ఆ మందిరానికి ఏమేమి కావాలో తెల్లారితే చాలు తీసుకుని వచ్చి లైన్గా వస్తున్నారు మోషే దగ్గరికి. లైన్గా వస్తున్నారు మోషే దగ్గరికి. తీసుకుని చదవండి దేవుని వాక్యములో, నిర్గమకాండము 36వ అధ్యాయం 3వ వచనము నుండి చదువుకుందాం. ఆ పని చేయుటకై ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. చాలు. ఇప్పుడు 7వ వచనం నుంచి చదువుతాను. మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణైనను తేవద్దని ఆజ్ఞాపించాను. చూసారా, మోషే చెప్తున్నాడు, ఇక మీరు తేవద్దు. ఏంటి ఆశ్చర్యమైన విషయం? ఇక మీరు తేవద్దు, ఎక్కువైపోయింది, తీసుకుని వచ్చిన వాటిని మేమేం చేయాలి, ఇక మీరు తేవద్దు అని చెప్పినాడు. దేవుని మందిరానికి కానుకగా వాళ్ళు కావలసినవన్నీ ఇచ్చారండి. ఎంత ప్రేమ! గట్టి చెప్పండి, ఒకసారి గట్టి అల్లుడు చెప్పండి. ఇవ్వడం అనేది ఏం చెప్పండి? అది ప్రేమ. దేవుడు మనం పుట్టక మనల్ని మనిషిని చేయకముందే అన్ని ఇచ్చినాడు. అదే దేవుని ప్రేమ. మనం అడగక ముందే ఆయన ప్రాణమే ఇచ్చినాడు. ఆయన ప్రేమ, ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించిన ప్రేమ దేవుని ప్రేమ. ఇవ్వడమే. ఇప్పుడు ఈ ప్రజల్లో కూడా ఏం కనబడుతుంది తెలుసా? అందరు చెప్పండి, ప్రేమ. ఎవరి మీద ప్రేమ? దేవుని మీద ప్రేమ. ఏమేమి ఇచ్చారు తెలుసా? మందిరాన్ని కట్టడానికి బంగారు ఇచ్చారు, వెండి ఇచ్చినారు, ఇత్తడి ఇచ్చినారు. ఇక వాళ్ళ దగ్గర ఉన్న వస్త్రాలు ఇచ్చినారు, నూలుని ఇచ్చినారు, తోలుని ఇచ్చినారు, కావలసిన ఇనుముని ఇచ్చినారు. ఇవన్నీ ఇవ్వడమే కాకుండా దేవుని పని చేయడానికి ఇశ్రాయేలీయులందరూ ముందుకు వచ్చినారు. ఎవరెవరికి మంచి జ్ఞానం ఉందో, టాలెంట్స్ ఉన్నాయో, ఎవరెవరికి దేవుని యొక్క ఆత్మ బలం ఎవరెవరికి ఉందో వాళ్ళందరూ వచ్చినారు, పని చేసినారు. దేవుని మాట అంటే ఎంత గొప్ప ప్రాధాన్యత, విలువ. దేవునికి ఇవ్వడంలో వారు ఎంత ఇష్టపడ్డారో, దేవుని కొరకు ఏదైనా చేయడంలో ఎంత ఇష్టపడ్డారో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుడు నడిపించే త్రోవలో వాళ్ళు నడిచినారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు నడిపించే త్రోవలో వాళ్ళు నడిచినారు. దేవుని వాక్యములు అనేక సంగతులు ఉన్నాయి, అవన్నీ చూపించడం లేదు, కానీ మీకు జ్ఞాపకం ఉండడానికి కొన్ని మాటలే. వాళ్ళు నడిచినారు, దేవుడు నడిపించిన త్రోవలో వారిని నడిపించినప్పుడు వారు చక్కగా నడిచినారు. దేవుడే వారు నడిచినటువంటి తీరుని, వారు దేవుడు నడిపించినటువంటి అనేక ప్రదేశాలలో వారు దేవుని మీద మనసు పెట్టి నడిచినటువంటి దానిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివినట్లయితే ఈ మాటను మనం చూద్దాము. త్వరగా చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అనగా ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములు అనగా ఎడారిలోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇశ్రాయేలీయులు ఎలా నడిచినారంట? దేవుడు నడిపించిన దారిలో ఎలా నడిచినారంట?
దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఒక పెళ్ళైనటువంటి ఒక స్త్రీ, కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఏ విధంగా తన బిడ్డను, తన భర్త మీద ప్రేమతో మనం చూస్తూ ఉంటాం. ట్రైన్లో చూడొచ్చు, బస్ స్టాండ్లో చూడొచ్చు, వాళ్ళు బైక్ మీద పోయేటప్పుడు చూడొచ్చు, సైకిల్ మీద పోయేటప్పుడు కూడా చూడొచ్చు. అమ్మాయి ఏం చేస్తారు చెప్పండి? తన భర్తని పట్టుకేసుకొని గట్టిగా పట్టుకొని కూర్చొని ఉంటుంది. వాడు కూడా ఏం చేస్తాడు తెలుసా? యాడు జారి పడిపోతాడు, గట్టిగా పట్టుకో అని అంటా ఉంటాడు. ఇది కొత్తగా ఉన్నటువంటి ప్రేమ. దేవుడు అదే చెప్తున్నాడు, నీవు నన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను నడిపించే త్రోవలో, అరణ్యములో గాని ఎడారిలో గాని, కాళ్ళు నిలవలేని రాళ్ళు కలిగిన ప్రదేశంలో గాని నీవు నాతో నడిచిన విధానం జ్ఞాపకం చేసుకుంటుంటే నీ వైవాహిక ప్రేమ అనురాగం నాకు జ్ఞాపకం వచ్చింది అంటున్నాడు దేవుడు. ఎంత మంచి మాట అండి. దేవుడు వారిని నడిపించిన ప్రతి త్రోవకు నడిచారు. దేవుడు మాట అంటే అంత గౌరవం, దేవునికి ఇవ్వడం అంటే అంత ప్రేమ, దేవుని పని చేయడం అంటే అంత ప్రేమ. చూసారా, ఇశ్రాయేలు ప్రజలలో ప్రారంభ దినాల్లో శనివారం 7వ దినం విశ్రాంతి దినం అని అంటే వాళ్ళ ఇంట్లో జంతువులు, వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషులు అటు ఇటు తిరగకుండా ప్రతి ఒక్కరు అసలు ఉన్నారా పోయారా అనేది కూడా తెలియదు. ఆ దినమంతా వాళ్ళు అలాగన ఆచరిస్తారు. పండుగలు ఆచరించినారు, దేవుడు నియమించిన వాటిని ఆచరించినారు. ఇవన్నీ ఆచరించి వచ్చిన. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్లో ఈ మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిజంగా మోషే ఒకసారి కనబడల వాళ్ళకి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. చాలు, నియమించిన త్రోవలో నుంచి వాళ్ళు ఏమైపోయినారంట? త్వరగా తొలగిపోయారు. వినబడుతుందా? ఆలకిస్తున్నారా? ఈ ప్రజలు మరలా వెనక్కి చూస్తారేమో అని దేవుడికి కూడా అనుమానం ఉండింది. ఈ ప్రారంభంలో వీళ్ళకున్న ప్రేమ చివరి వరకు ఉంటుందా ఉండదా? వాళ్ళని దేవుడు ఐగుప్తు నుండి ఫిలిస్తీన్ల దేశానికి తీసుకుపోయినాడు, అనగా కనానుకి. కనానే వారికి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యం. అది వాళ్ళకి దగ్గర ప్రదేశం. అయినప్పటికీ వీళ్ళు మరలా వెనక్కి తిరుగుతారేమో అని దేవుడు వారిని ఏం చేసినాడంట? చుట్టూ తీసుకొని వెళ్ళాడంట. చుట్టూ అంటే అది ఒక్కరోజు ప్రయాణం కాదు, 2 రోజుల ప్రయాణం కాదు, 40 సంవత్సరాల ప్రయాణం అది. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు వాళ్ళ వేషమంతా బయటేస్తా ఉన్నారు. అంటే చూడడానికి ఎలా కనబడుతున్నారు చెప్పండి? దేవుడు మాట అంటే ఎక్కడ లేని భయము, భక్తి. దేవుడికి ఇవ్వడంలో ఎక్కడ లేని ప్రేమ, అనురాగం. దేవుని కొరకు చేయడంలో ఎక్కడ లేని భక్తి, ప్రేమ. ఇవన్నీ కనబడుతున్నాయి. వినబడుతుందా? వింటున్నారా? దేవునికి ఒకసారి గట్టిగా చెప్పండి. అది ఒకటి తెలుసు. ఒక పాస్టర్ గారు ఉడుకుడుగ్గా బాత్రూంలోకి వెళ్ళాడు. భార్య చెప్పింది, అయ్యా బాత్రూంలో నీళ్ళు పెట్టింది, పోయి స్నానం చేయాలని చెప్పినాడు. ఈ పాస్టర్ గారు టైం అయిపోయింది అని చెప్పి హుషారుగా బాత్రూంలోకి వెళ్ళాడు. సలసల కాగుతున్నాడు, నీళ్ళు తీసుకుని తల మీద పోసుకున్నాడంట. ఆ తల కాలిపోయింది. ఆ విషయాన్ని చర్చిలోకి వచ్చి చెప్తున్నాడు పాస్టర్ గారు. దేవుడు నా తలను కాపాడినాడు అని చెప్పేసి ఆయన చెప్పకముందు నేను బాత్రూంలోకి వెళ్ళాను, నీళ్ళు తీసుకొని తల మీద పోసుకున్నాను, నా తల కాలిపోయింది అనగానే విశ్వాసులకు తెలిసింది ఒకటే, హల్లెలూయా అని.
ఆయనకు అప్పుడు అర్థమైంది, ఒరే మా విశ్వాసులు ఎంత మంచోళ్ళండి, నా తల కాలిపోయిందంటే వీళ్ళకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదొక్కటే తెలుసుకుంటే ప్రమాదం. దేవుని వాక్యం. ఇశ్రాయేలులో దేవుడు వీళ్ళని పరీక్షించాలని 40 సంవత్సరాలు నడిపించాడు. వీళ్ళు నా మాట వింటారా? వీళ్ళకి నిజంగా నా మీద ప్రేమ ఉందా? వీళ్ళు నిజంగా నా మాటలు గౌరవిస్తున్నారా? నన్ను విశ్వసిస్తున్నారా? నేను చెప్పే దారిలోనే వీళ్ళు నడుస్తారా అని వీళ్ళని శోధించడానికి వీళ్ళని ఎంత దూరం నడిపించాడు? 40 సంవత్సరాలు ప్రయాణం చేయించినాడు. ఎన్ని సంవత్సరాలు? 1 వారం రోజులు వెళ్ళిపోయే దారిలోకి 40 సంవత్సరాలు తీసుకుపోయినాడు. ఎందుకు తెలుసా? దానిని విశ్వాస పరీక్ష అని అంటాం. ఏమంటాం చెప్పండి? నీ ప్రారంభంలో ఉన్నటువంటి జీవితము కడ వరకు ఉండాలి. నీ ప్రారంభంలో ఉన్న జీవితం కడ వరకు ఉండాలి. నీ ప్రారంభ దశ బంగారులాగా ఉండి, దాని తర్వాత కొంతకాలము వెండిలాగా వచ్చి, దాని తర్వాత నువ్వు ఇత్తడిలాగా మారి, దాని తర్వాత ఇనుములాగా మారి, ఆ తర్వాత ఆ మట్టిలాగా మారితే, అంటే నీ ఆత్మీయ జీవిత స్థితి గతులు ప్రారంభములో ఎంత ఉత్సాహంగా ఉండిందో, ప్రారంభంలో ఎంత విశ్వాసంగా ఉండిందో, ప్రారంభంలో ఎంత భయము భక్తితో ఉండిందో, ప్రారంభంలో ఎంత ఆసక్తిగా ఉండిందో, ఏ విధంగా ప్రారంభంలో ఉండిందో, నీ యొక్క కడపటి క్రియలు దానికన్నా మెరుగుగానే కనబడాలి. అప్పుడే నీవు ఆయనకు భార్యగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మనం బైబిల్లో చూస్తూ ఉన్నాము, రూతు అనే ఆమె ఒక అన్య దేశపు స్త్రీ, మోయాబు దేశానికి సంబంధించిన స్త్రీ. ఆ మోయాబు దేశపు స్త్రీ ఒక రాజవంశానికి సంబంధించిన స్త్రీ. అయితే ఆమెకు అక్క ఓర్ప అనే ఆమె ఉంది, 2 ఆమె ఈమె రూతు. ఆ యొక్క ఇద్దరు చేసుకున్నటువంటి భర్తలు ఇద్దరు చచ్చిపోయినారు. ఆ ఇంటిలో ఉన్నటువంటి మామ కూడా చచ్చిపోయినాడు. ఇప్పుడు నయోమి అనబడిన ఆమె, ఓర్ప అనబడిన ఆమె, రూతు అనబడిన ఈమె, ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు యవనస్తుల గురించి అత్తకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, అమ్మా మీరు యవనస్తులు, మీరు వెళ్ళి పోయి మీ యొక్క ఊర్లోకి వెళ్ళి మరలా పెళ్లి చేసుకొని మీరు సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి చెప్పగానే ఈమె ఏం చేసింది? ఓర్ప అని ఆమె, పెద్ద ఆమె, అత్తను గట్టిగా హత్తుకునింది. అత్త, నీ మనసు ఎంత విశాలమైంది అత్త, నీకెంత మంచి మనసు, గొప్ప మనసు అని చెప్పి ముద్దు పెట్టి అని ఒక్కసారి ఏడ్చి గట్టిగా కౌలు అన్నదంతే. పోడు మీదే మళ్ళా వెనక్కి తిరిగి చూస్తే పిలుస్తుందని అదొక భయం. అంటే మూట ముళ్ళు ఎత్తుకుని పరుగో. కానీ రూత్ అని ఆమె చూడండి, దేవుని కృప ఎలా ఉంటుందో, దేవుని ప్రణాళిక ఒక మనిషి మీద ఎలా ఉంటుందో, ఎటువంటి వ్యక్తుల మీద దేవుని ప్రణాళిక ఉంటుందో. యెషయా గ్రంథం అంటాడు, నువ్వు విధవరాలు అని అనవద్దు, నిన్ను సృష్టించిన దేవుడే నీకు భర్త, నేను నిన్ను సమకూర్చుకుంటాను అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. దిక్కులేనటువంటి ఒక వ్యక్తి తినడానికి తిండి లేని స్థితిలోనికి వచ్చేసింది, భర్తను కోల్పోయింది. ఆమె యొక్క మనస్సు తన అత్తను చూసుకోవడంలో, ఆమెకు పరిచర్య చేయడంలో, భర్త ఉన్నప్పుడు ఆమెకున్న లక్షణము కంటే భర్త లేనప్పుడు ఆమె చూపించిన ప్రేమ ఎంత గొప్పదో. భర్త ఉన్నప్పుడే ఈ రోజుల్లో అత్తను గౌరవించడంలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భర్త ఉన్నప్పుడే అత్తను గౌరవించడంలా. ఎక్కడున్నా మీరందరూ మంచోళ్ళే, నేను ఆ మాట మిమ్మల్ని గురించి నేను దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఉంటే మిమ్మల్ని దేవుడు చూసుకుంటాడు, భయపడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గౌరవించాలి, అత్తను గౌరవించాలి, మామను గౌరవించాలి. ఎందుకు చెప్పండి? అది దేవుడు నీకు ఇచ్చినటువంటి నియమం, అది దేవుడిచ్చిన నియమం కదా. కాబట్టి ఈమె ఏం చేసింది?
చేసింది రూతు? తన అత్తను విడవలా. అత్తను విడవలేదనడం మాత్రమే కాదు, రూతుకు ఒక ప్రత్యక్షత, రూతుకు ఒక వెలుగు, రూతుకు ఒక ప్రత్యక్షతను దేవుడిచ్చినాడు. ఆమెను ఏర్పరచుకున్నాడు. ఆమె చెప్పింది, నన్ను నీ నుండి వేరు చేయకూడదు, మరణమే నన్ను వేరు చేయాలి. నేను నిన్ను విడువను. నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడనే పాతి పెడతానని తన శరీరాన్ని, తన ఆత్మను, మనసును అంతా అప్పగించుకొని ఎక్కడికి వచ్చేసింది? దేవుని కృప కలిగిన ప్రదేశానికి వచ్చింది. బెత్లెహేముకు వచ్చింది. దేవుని రొట్టెల ఇంటికి, కృప కలిగిన ఇంటికి వచ్చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఆమె వచ్చినప్పుడు ఆమె ఎంత ప్రవర్తన కలిగి ఉందో. ఆమె సమీప బంధువుడైన బోయాజు చెప్తున్నాడు, అమ్మా నీ భర్త చచ్చిపోయినప్పుడు నీ యవన ప్రాయములో నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మంచితనం ఎలా ఉందో, నీ ఆదరణ ఎలా ఉందో, నీ పరిచర్య ఎలా ఉందో అన్ని నాకు తెలుసు తల్లి అని చెప్పేసి ఆమె గురించి చెప్పినాడు. ఇదిగో ఒంటరిగా ఉన్నటువంటి పురుషుడు, ఆ కలములో ఉన్నటువంటి పురుషుడు దగ్గర ఆ రాత్రి జాములో ఆమె తన పాదముల దగ్గర కూర్చొని ఉంది. ఆయన లేచి ఉలిక్కిపడి చూశాడు. ఎవరు? ఆమె చెప్పింది, అయ్యా నేనుగా కాదు, మా అత్త చెప్పింది, నన్ను విడిపించగలిగినటువంటి నాకు సమీప బంధువుడు నువ్వెంట కదా అని అన్నది. అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా ఎటువంటి పవిత్రమైన ప్రవర్తన అమ్మా నీది. నిన్ను గురించి ఒక్క మాట చెప్పాలంటే, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ కడపటి సత్ప్రవర్తన మరి ఇంత ఎక్కువైంది. ప్రియమైన దేవుడు, ఈరోజు నీలో కూడా కలవరం రావాలి. ఏమని కలవరం రావాలి? బంగారు తర్వాత వెండి అనేది నా జీవితంలో రాకూడదు. విలువను తగ్గిపోయేటువంటి స్థితి నాకు రాకూడదు. నా జీవితంలో బంగారు కాదు కదా, అమూల్యమైన బంగారుగానే మారాలే కానీ వెండిగా మారకూడదు అనే స్థితి రాత్రి తీర్మానం నీకు రావాలి. ఎందుకు తెలుసా? బోయాజు రూతుని ఎట్ట తన భార్యగా చేసుకున్నాడో అలాగనే నీ ప్రవర్తనలో, నీ ప్రేమలో, నీ విశ్వాసములో, నీ పరిశుద్ధతలో, నీకు అనుగ్రహింపబడిన ఆత్మలో, నీ యొక్క జీవితంలో నీవు అంతకంతకు అధికమయ్యేటువంటి జీవితాన్ని కలిగి ఉంటే అతి త్వరగా రాబోతున్నాడు మన ప్రభువైన యేసు, నీతిమంతుడైన యేసు, బోయాజు లాంటి యేసు నిన్ను విడిపించడానికి, తను సమకూర్చుకోవడానికి రాబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ భూమి మీద జరుగుతున్న సంభవములన్నీ మనం చూస్తున్నాం కదా. మొదటి దినం చూసాం మనుషులు ఎంత భయంకరంగా మారిపోయినారు. రెండవ దినం చూసాం లోకం ఎంత భయంకరంగా ఉందో. మూడవ దినం మనం చూస్తున్నాం ఇటువంటి మనుషుల మధ్యలో, ఇటువంటి లోకంలో దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అయితే మన ప్రేమ, దేవుని మీద మనకున్న జీవితం ఏమాత్రం కూడా తగ్గిపోకూడదు. అంతకంతకు మహిమకరంగా మారాలి. తగ్గిపోకూడదు, అంతకంతకు మహిమకరంగా మారాలి. ఈ రాత్రి యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడని చెప్పడానికి భూమి మీద ఎన్నో సూచనలు కనబడుతున్నాయి. మరి దేవుని భయం కలిగి స్వపరీక్ష, నిన్ను నువ్వు పరీక్ష చేసుకొని నీవు యోగ్యుడిగా మారితే నిన్ను బట్టి నీకు అతిశయం కలుగుతుంది. చాలామందికి ఒక అలవాటు ఉంది, వాక్యం చెప్పేటప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆలోచన చేస్తూ ఆ వాక్యం ఎవరికి తగులుతుంది, బాగా తగులుతుంది వాళ్ళకే. ఈరోజంతా వాళ్ళకే. అంటే నీకు లేదన్నమాట, నీకు కాదన్నమాట. ఇట్టే మనం మోసపోయేది. సాతానుడు ఇట్లాంటి ఆలోచనలు పెట్టి, ఇట్లాంటి వేషాలు చేయించి చివరికి మన జీవితాన్ని నట్టేట ముంచేస్తుంటాడు. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటే, దేవుని ఎదుట నువ్వు సరిగా ఉండేదానికి నువ్వు తీర్మానం చేసుకుంటే, ఎదుటి వారిని విమర్శించకుండా దేవుడు నాతోనే మాట్లాడాడు, ఇది నా కోసమే అని దేవుని మాటను, ఆయన వాక్యాన్ని అంగీకరించి విశ్వసించి ఆ వాక్యం ఎదుట నువ్వు, అనగా ఆ అద్దము ఎదుట నువ్వు నిలబడి నిన్ను నువ్వు సిద్ధపరుచుకుంటే
నువ్వు ఆయన రాకడలో ఎత్తబడతావు. నువ్వు విడవబడ్డావు అనుకో, నువ్వు ఆయన రాకడలో విడవబడ్డావు అనుకో, అసలు నువ్వు ఇంత రాత్రిలో ఇంత కూర్చొని ఉండడం అవసరమా? మీరు చెప్పండి. రక్షించబడిన వాళ్ళు మీరు ఎన్ని సినిమాలు వదులుకొని ఉంటారు కదా. ఇంతకుముందు మీకు సినిమాలంటే పిచ్చి, అలాంటిది ఇప్పుడు మీరు మారు మనసు పొంది ఏం చేస్తున్నారు చెప్పండి? సినిమాలన్నీ వదిలేసినారు. నువ్వు రాకళ్ళు ఎత్తపడకపోతే ఇన్ని సినిమాలు వదిలేయడము నష్టమే కదా. కొంతమంది తాగుబోతులు ఉంటారు, ప్రభుని నమ్ముకొని అప్పుడు తాగితే అసలు వాళ్ళు అంగం అంతా ఇంత ఉండదు. ఊరు వాడ చెప్పాలా, ఏమని చెప్పాలా? మనోడు చిన్న తాగుబోతుడు కాదు అని చెప్పాలా. అంత పేరుగాంచి జీవిస్తూ ఉంటే ఇప్పుడు ప్రభుని నమ్ముకొని చెప్పండి, అటువంటి స్థలము, అటువంటి వ్యక్తి, అలాంటి వాసన అంటేనే తప్పించుకోబోతా ఉన్నాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తిగా ఉన్న నీవు ఎత్తపడలేదంటే, ఎన్నో విషయాల్లో మనుషులకు నువ్వు శత్రువయ్యావు, నువ్వు ఎత్తపడకపోతే, ఎన్నో విషయాల్లో ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా మారావు, నువ్వు ఎత్తపడకపోతే, అందుకే దేవుడి రాత్రి కూడికను ఏర్పరిచినాడు. దేవుడు నన్ను సజీవునిగా పెట్టాడు, నిన్ను సజీవునిగా పెట్టినాడు, మనలందరినీ సజీవులుగా పెట్టి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఎంతో మంది పెట్రోల్ రాలిపోయినట్లుగా రాలిపోతూ ఉన్నారు. కానీ ఎందుకు మనల్ని సజీవులుగా పెట్టాడంటే, ఎందుకు ఆయన రాకడను ఆలస్యం చేశాడంటే, మనం ఎవ్వరం కూడా నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకని ఈరోజు ఇదే నీకు అనుకూలమైన దినమని, నేడే నీకు రక్షణ దినమని ఒక్క నిమిషం అందరం లేచి నిలబడి మనలను మనం పరిశీలన చేసుకుందామా? ఒకవేళ ప్రభు ఈ రాత్రే వచ్చినట్లయితే, ఈ రాత్రే ఆయన రాకడైతే, లేక ఈ రాత్రే నీ మరణం అయితే నీ గతి ఏంటో, ఆయన రాజ్యమునకు నువ్వు చేరగలవా, ఆయన రాకడలో నువ్వు ఎత్తబడగలవా అనేది ఒక్క నిమిషం నువ్వు ప్రశ్నించుకో. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అయ్యా, దేవుని పేరట ఒక్క నిమిషం నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో పడ్డావో మారు మనసు పొందు, మారు మనసు పొందు. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషిని బలవంతం చేయడు, కానీ నీవు ఒప్పుకునేటట్లుగానే ప్రేరేపిస్తాడు. అదే ఆయన అనుగ్రహం. రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అంటాడు, దేవుని ఐశ్వర్యాన్ని, అనుగ్రహ ఐశ్వర్యాన్ని, ఆయన కనిక్రమను, కృపను నువ్వు చులకనగా చేస్తావా? అది ఏమి కోరుకుంటుందో తెలుసా? నువ్వు మారు మనసు పొందాలని కోరుకుంటుందని చెప్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తావా? దేవుని కనికరాన్ని నిర్లక్ష్యం చేస్తావా? దేవుని యొక్క అనుగ్రహాన్ని నిర్లక్ష్యం చేస్తావా? నిజంగా ఈ సమయంలో నీవు దేవునికి భయపడితే నువ్వు ధన్యుడు అవుతావు.